హాయ్ అండి. ఈరోజు గ్రూప్స్, ముఖ్యంగా గ్రూప్ 2 ప్రిలిమ్స్లో భాగంగా ఇండియన్ హిస్టరీలో మనం గుప్తుల గురించి ఆల్రెడీ సెషన్ చేసాం. వాళ్ళ యొక్క గుప్తుల యొక్క శాసన ఆధారాలు అయితేనేమి, వాళ్ళ యొక్క విదేశీ స్వదేశీ రచనలు అయితేనేమి, అలాగే వాటితో పాటు మనం స్వదేశీ ఆధారాలు కూడా చూసాం, వాళ్ళ యొక్క నాణ్యాలు కూడా చూసాం. సో ఇప్పుడు ఆ తర్వాత కంటిన్యూషన్ చేద్దామండి, ఓకేనా? సో వాళ్ళ యొక్క వంశం యొక్క పరిపాలన గురించి తెలుసుకుందాం. సో లాస్ట్ సెషన్లో మనం నాణ్యాల వరకు డిస్కస్ చేసుకున్నాం. సో ఇప్పుడు వంశ పరిపాలన గురించి చెప్పుకుందాం. ముందుగా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా? మంచి కంటెంట్ ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను. ఎవరైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారో వాళ్ళకి ధన్యవాదాలండి ముఖ్యంగా. సో స్టార్ట్ చేద్దాం. మనకి ఇంతకు ముందు సెషన్లో చెప్పుకున్నాం, గుప్తులు అనేటటువంటి వారు మనకి కుషానుల నుంచి వీళ్ళు కుషానుల దగ్గర సామంత రాజులుగా పనిచేశారు. తర్వాత వీళ్ళు స్వతంత్రించారని చెప్పుకున్నాం. దాదాపుగా వీళ్ళు 4వ శతాబ్దం నుంచి 6వ శతాబ్దం వరకు మనకి పరిపాలించారని కూడా చెప్పుకున్నాం. ముఖ్యంగా మనం గుప్తుల యొక్క పరిపాలనని మనం స్వర్ణయుగం అని పిలుస్తామండి. ముఖ్యంగా మనకి చంద్రగుప్తుడు 2 లేదా విక్రమాదిత్యుడు, ఆయన యొక్క పరిపాలన కాలాన్ని మనం, ఆయన పరిపాలన వల్లే గుప్తుల యొక్క పరిపాలనా కాలాన్ని మనం స్వర్ణయుగంగా చరిత్రకారులు పేర్కొన్నారనమాట. సో అందులో మనకు ముఖ్యంగా మొదటి వ్యక్తి ఎవరయ్యా అంటే ఈ యొక్క వంశ స్థాపకుడు మనకి శ్రీగుప్తుడు, ఓకేనండి. ఈయనేటువంటి వంశానికి మూల పురుషుడు అనమాట. ప్రస్తుతం ఉండేటటువంటి బీహార్ రాష్ట్రము, అలాగే ఉత్తరప్రదేశ్, ఈ 2 ప్రాంతాలని ఈయన అప్పట్లో చిన్న రాజ్యంగా మొదలుపెట్టాడు అనమాట. గుప్తుల యొక్క సామ్రాజ్యాన్ని మొదలుపెట్టాడు. అలాగే ఈయన మహారాజు, అధిరాజు అని బిరుదులను కూడా పొందాడు, ఓకేనండి. ఈయన మహారాజు అలాగే అధిరాజు అనేటటువంటి బిరుదుల్ని పొందాడు. అయితే ఈయన ఏం చేశాడంటే, మనకు ముందు, వీళ్ళకి ముందు, గుప్తులకు ముందు ఎవరు ఉండేవారు? మనకు ముఖ్యంగా మౌర్యులు ఉండేవారు. మౌర్యుల కంటే ముందు ఏవి ఉండేది? మనకి బౌద్ధము, జైన మతం అనేటటువంటిది మనకి ఆదరణలో ఉండేది. ఈ బౌద్ధము, జైన మతాలను ఈ మౌర్య వంశస్థులు ఆదరించారు. ఆ తర్వాత భారతదేశాన్ని ఏకఛత్రాధిపత్యం కిందకు తెచ్చి పరిపాలించినటువంటి గుప్తులు కూడా వాళ్ళ యొక్క సాంప్రదాయాన్ని వాళ్ళు కూడా ఆచరించారనమాట. ఆ కోవలో వీళ్ళు కూడా బౌద్ధులకి మంచి ఆదరణ అయితే ఇచ్చారనమాట. సో అందు గురించి ఆ కోవలో మనం చూసుకుంటే సాంప్రదాయమైనటువంటి పద్ధతి వీళ్ళు కూడా ఫాలో అయ్యారు. అయితే ఈ బౌద్ధ సన్యాసులకి ఈ శ్రీగుప్తుడు కూడా మనకి ఏంటంటే ఒక మఠాన్ని నిర్మించడం అనేటటువంటిది జరిగిందండి. అయితే ఆ మఠం పేరు ఏమిటంటే మనకి మృగశిఖ నగరం దగ్గర ఆ యొక్క మఠాన్ని నిర్మించాడండి. మృగశిఖ నగరం దగ్గర. మనకి ఇలా చదువుకుంటూ వెళ్ళిపోతే ఏం అర్థం అవ్వదు. దీని యొక్క బ్యాక్గ్రౌండ్ మనం తెలుసుకోవాలి. ఏంటి మృగశిఖ అనేటటువంటిది మనకి ఇంపార్టెంట్ అండి, ఓకేనా? అప్పుడే మనకి సబ్జెక్ట్ అనేది అర్థమవుతుంది. మృగ అంటే జింక అని అర్థం, జింక. మరి శిఖ అంటే మనకు తెలుసు ఎత్తైన పర్వతం అని. ఎత్తైన పర్వతం అంటే ఇది జింకలు మరియు జంతువులు ఉండేటటువంటి ప్రాంతం అన్నమాట. సో ఆ ప్రాంతాన్ని, ఆ నగరం వద్ద ఈయన ఒక మఠాన్ని అయితే బౌద్ధ సన్యాసుల గురించి మనకి నిర్మించాడు. అలాగే అక్కడే మనకి ఏంటంటే ముఖ్యంగా ఈ మృగశిఖ నగరాన్ని మనం బౌద్ధ భిక్షువులు నివసించే ప్రదేశం అని అంటామన్నమాట. అయితే వీళ్ళు మనకు తెలుసు బౌద్ధ మతంలో చదువుకున్నాం విహారాల గురించి, స్తూపాల గురించి, అవునా? విహారాలు, స్తూపాలు. విహారాలు అంటే ఏంటండి? బౌద్ధ భిక్షువుల యొక్క నివాస స్థలాలనే మనం విహారాలు అంటామన్నమాట. విహారాలంటే బౌద్ధ భిక్షువుల యొక్క నివాస స్థలాలని మనం విహారాలు అంటాం.
మనకు మ్యాచింగ్ ఇచ్చేస్తాడు. విహారాలంటే ఏంటి? చైత్యాలకి, స్తూపాలకి. అది మనం గుర్తుపెట్టుకోవాలి. చైత్యాలంటే మనకు తెలుసు. చైత్యాలంటే ప్రార్థనా మందిరాలు. చైత్యాలంటే మనకి ప్రార్థనా మందిరాలు. అదే మనకి స్తూపాలంటే బుద్ధుని యొక్క అవశేషాల మీద నిర్మించేటటువంటి కట్టడాలనే మనకి స్తూపములు అంటాం. మరి ఈ స్తూపములకి ఉదాహరణ ఏందయ్యా అంటే మనకి అమరావతి స్తూపము. అమరావతి స్తూపము అతి పెద్దది. దక్షిణ భారతదేశంలో అతి పెద్దది ఏందయ్యా అంటే మనకి అమరావతి స్తూపము అంటాం. మరి పురాతనమైనది స్తూపం ఏదయ్యా అంటే మనకి భట్టిప్రోలు అని చెప్పుకుంటాం. ఇలా దీని బ్యాక్గ్రౌండ్ చూసుకోవాలి. సరే, ఇప్పుడు మనం ఇక్కడికి వద్దాం. అయితే ఇతనికి శ్రీగుప్తుడు అనేటటువంటి వాడు మనకి మృగశిఖ అనేటటువంటి నగరం వద్ద ఒక మఠాన్ని నిర్మించారు. మనకి స్టేట్మెంట్స్ ఇచ్చేస్తారు. ఆ సమయంలో ఇది ఇంపార్టెంట్ అనమాట. స్టేట్మెంట్లు ఇచ్చి అడుగుతాడు. శ్రీగుప్తుడి గురించి కింద తెలిపేటటువంటి ప్రకటనలు, సరైన ప్రకటనలు ఏవి అని ఇచ్చేస్తాడు. అప్పుడు మనకి ఇది ఇంపార్టెంట్. అలాగే ఇవన్నీ ఇలా మనకి మృగశిఖ నగరం అయితేనేమి చాలా ఈయన చేశాడు. ఇవన్నీ చేశారు అని అనడానికి ఆధారాలు ఏంటయ్యా అంటే మనకి హుయత్ సింగ్ అంటాం. ఇత్ సింగ్ అన్న వీళ్ళు ఇక్కడ ఇత్ సింగ్ ఇచ్చాడు మనకి, హుయత్ సింగ్ అంటాం. హుయత్ సింగ్. సో ఈయన రచనలే మనకి ఆధారం అన్నమాట. సో ఈయన రచనలు మనకి ముఖ్యంగా ఆధారం. ఇలా మనకి మృగశిఖ నగరం దగ్గర ఒక మఠాన్ని శ్రీగుప్తుడు నిర్మించాడు లేదా బౌద్ధ భిక్షుకులకి ఇచ్చాడు అనేటటువంటిది మనకి ఎవరి వల్ల తెలుస్తుందంటే హుయత్ సింగ్ రచనల వల్ల మనకి తెలుస్తుంది. అయితే మనకు ముఖ్యంగా ఈ యొక్క హుయత్ సింగ్ అనేటటువంటి ఆయన గురించి మనం తెలుసుకోవాలండి. ఇక్కడ మనం హుయత్ సింగ్ అనేటటువంటి ఆయన గురించి మనకి తెలుసుకోవాలి. ఈయన ముఖ్యంగా చూసుకుంటే మనకు తెలుసు, ఈయన చైనా యాత్రికుడు. అయితే ఈ గుప్తుల యొక్క కాలం నాటికి ప్రసిద్ధమైనటువంటి ఆధారాలు ఏమయ్యా అంటే పాహియాన్ రచనలు, అలాగే హుయత్ సింగ్ కూడా. పాహియాన్ ముందు సెషన్లో మనం చెప్పుకున్నాం పాహియాన్ గురించి. ఈయన రచనలు మరియు అలాగే హుయత్ సింగ్ కూడా మనకి ఉపయోగపడతాయి అన్నమాట. గుప్తుల యొక్క ఆనాటి సామాజిక, ఆర్థిక, రాజకీయ, వాస్తు శిల్పాల గురించి, మతపరమైనటువంటి అన్నిటి గురించి కూడా తెలుసుకోవడానికి ఉపయోగపడేటటువంటి గ్రంథాలు, రచనలు. అయితే మనకు మెయిన్గా ఏంటంటే మరి ఎప్పుడు ఈయన హుయత్ సింగ్ అనేటటువంటి వాడు ఎప్పుడు వచ్చాడంటే మనకి చైనా యాత్రికుడే ఈయన 629 నుంచి మనకి ఓకేనండి 645 ఆ ప్రాంతం అని చెప్తారు. అయితే ఒక్కొక్కటి చారిత్రక పుస్తకంలో ఒక్కొక్కటిలా ఉంటుందన్నమాట. అయితే ఇక్కడ చూడండి 672 నుంచి 698. సో దాదాపుగా ఆ ప్రాంతం అనమాట. ఒక 20-30 సంవత్సరాలు అటు ఇటుగా ఉంటుంది. ఒక్కొక్క పుస్తకం ఒక్కొక్కలా ఉంటుంది అనమాట. అయితే మనం ఏంటంటే ప్రాతిపదికను తీసుకుంటే అప్రాక్సిమేషన్గా మనం ఎప్పుడైనా చరిత్రను చదువుకోవాలి. అయితే ఇక్కడ చూడండి, ఈ హుయత్ సింగ్ గురించి మనం ఇంకా తెలుసుకోవాలంటే ఈయన హర్షవర్ధనుడు కాలంలో వచ్చారనమాట. ఈయన భారతదేశానికి ఎప్పుడు వచ్చారంటే హర్షవర్ధనుడు కాలంలో వచ్చాడు. ఎవరయ్యా ఈ హర్షవర్ధనుడు అంటే తరువాత గుప్తుల తర్వాత మనకి హర్షవర్ధనుడు గురించి మన ప్రిలిమ్స్లో కూడా ఇచ్చారు. హర్షవర్ధనుడు గురించి, అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్ గురించి, ఆయన భారతదేశానికి చేసినటువంటి సేవ గురించి అడిగాడు. కాబట్టి ఈయన పుష్యభూతి వంశానికి చెందినటువంటి రాజు. ఓకేనండి. ఆయన గురించి, ఆయన ఆస్థానంలో ఈయన ఆల్రెడీ అక్కడికి వచ్చి ఈయన ఏమంటాము సందర్శించాడనమాట. అలాగే ఆయన నలంద విశ్వవిద్యాలయం, ఓకేనండి, నలంద విశ్వవిద్యాలయం కూడా ఈయన విద్యాభ్యాసం చేశాడు. ఎవరు? ఈ హుయత్ సింగ్. ఈయన రచనలోనే చెప్పాడనమాట ఇవన్నీ కూడా ఈ హుయత్ సింగ్ అనేటటువంటి ఆయన. అయితే ఈయన ముఖ్యంగా ఏంటంటే ఈయన తత్వశాస్త్రవేత్త, అలాగే బౌద్ధం యొక్క తత్వశాస్త్రాన్ని అధ్యయనం చేసేయడానికి వచ్చేటటువంటి వాడు ఈ యొక్క హుయత్ సింగ్. అయితే ఈయన చాలా పుస్తకాలు కూడా రాశాడు. అందులో ఇంకొకటి ఇంపార్టెంట్ అయినటువంటి పుస్తకం ఏదయ్యా అంటే గ్రేట్
ట్యాంగ్ రికార్డ్స్, గ్రేట్ ట్యాంగ్ రికార్డ్స్ ఆన్ ద వెస్టర్న్ రీజియన్స్, గ్రేట్ ట్యాంగ్ రికార్డ్స్ ఆన్ ద వెస్టర్న్ రీజియన్స్. అంటే ఇది మనకు తెలుసుకుంటే ఇది చైనా కదా, చైనాకి మనం వెస్ట్లోనే ఉంటాం, ఇది ఇండియా, ఇది చైనా. ఈయన ఏమేంటంటే మొత్తం ప్రపంచాన్ని సందర్శించి బౌద్ధం యొక్క తత్వాన్ని గ్రంథస్థం చేయడం ఈయన యొక్క ఎయిమ్. సో అందులో భాగంగానే ఈయన రాసినటువంటిది ఏంటంటే వెస్ట్రన్ రీజియన్స్, ఇది వెస్ట్రన్ రీజియన్ అన్నమాట, చైనాకి వెస్ట్రన్ రీజియన్స్ ఇది అవుతుంది. గ్రేట్ ట్యాంగ్ రికార్డ్స్ ఆన్ ద వెస్ట్రన్ రీజియన్స్ అనేటటువంటి పుస్తకంలో ఈయన యుత్సాంగ్ అనేటటువంటి ఆయన మన యొక్క శ్రీగుప్తుడి గురించి చెప్తాడనమాట. శ్రీగుప్తుడు అనేటటువంటి వ్యక్తి ఇలా బౌద్ధులకి మృగశిఖా వనాన్ని మనకి నిర్మించి ఇచ్చాడు అని చెప్తారు. అయితే ఎక్కడ ఉందయ్యా ఈ మృగశిఖా నగరం అంటే మనకి రాజగృహము లేదా పాటలీపుత్రం అని కొందరు వాదన. ఒకరు రాజగృహం దగ్గర ఉందంటారు, ఒకరు పాటలీపుత్రం దగ్గర ఉందంటారు. పాటలీపుత్రం అంటే ఇప్పుడు ఉండేటటువంటి పాట్నా, బీహార్ రాజధాని, ఆ ప్రాంతంలో మనకి ఈ యొక్క మృగశిఖా నగరం ఉందని చెప్పుకోవచ్చు మనం, ఆ విధంగా మనం చెప్పుకోవచ్చు అండి. అయితే ఈయన శ్రీగుప్తుడే మనకి దాదాపుగా మనకి ఆ మృగశిఖా వనంలోనే ఏం చేశాడంటే గ్రామాలను కూడా దానం చేశాడండి. ఆ యొక్క మృగశిఖా వనంలోని ఆలయాలకి చాలా గ్రామాలని దానం చేశాడు. దాదాపుగా మనకి 24 గ్రామాలని ఈయన దానం చేశాడండి, ఈ యొక్క శ్రీగుప్తుడు అనేటటువంటి వాడు. ఈయన గురించి ఇది మనకి బ్యాక్గ్రౌండ్ అనమాట. అదే మనకి ఈ యొక్క యూత్సాంగ్ మనం చూసుకుంటే ఈయన నలంద విశ్వవిద్యాలయాన్ని సందర్శించినప్పుడు 10,000 మంది విద్యార్థులు ఉండేవారని, 1,500 మంది ఉపాధ్యాయులు ఉండేవారని ఈయన చెప్పాడనమాట. ఆయనకి ఎలా తెలుస్తుందంటే అక్కడే ఆయన విద్యాభ్యాసం చేశాడు కాబట్టి ఆ రచనలంతా గ్రంథస్థం చేశాడనమాట. అలాగే ఈయన యొక్క ఏమేంటన్నాం, ద గ్రేట్ ట్యాంగ్ రికార్డ్స్ ఆన్ ద వెస్టర్న్ రీజియన్స్ అన్నాం. అంటే పశ్చిమ తీరాన ఉండేటటువంటి అన్ని ప్రాంతాలను అధ్యయనం చేసి బౌద్ధ మతం యొక్క గ్రంథాలను అధ్యయనం చేయడం ఈయన యొక్క విధి. సో అందులో భాగంగా మనకి చాలా రాష్ట్రాలని ఈయన సందర్శించాడనమాట. బోధగయ అవ్వచ్చు, సారనాథ్ అవ్వచ్చు, కన్యాకుబ్జం అంటాం, ఇప్పుడు దాన్నే మనం కనౌజ్ అంటాం, అలాగే ప్రయోగ, అలాగే కుషీనగర్, ఇవన్నీ బుద్ధుడికి సంబంధించినవండి. కుషీనగర్, అలాగే లుంబిని వనం, మనకు తెలుసు ఇవన్నీ కూడా బౌద్ధ మతంలో మనం చెప్పుకున్నాం. లుంబిని వనం అంటే ఏంటి? లుంబిని వనం ఇది యొక్క బుద్ధుని యొక్క జన్మస్థలం. మరి కుషీనగర్ అంటే బుద్ధుడి యొక్క మహాపరినిర్వాణం అని అప్పుడు చెప్పుకున్నాం. ఒకసారి అక్కడికి వెళ్ళి చెక్ చేయండి. ఎవరైతే వినలేదో ఆ యొక్క బౌద్ధం సిరీస్ అయితే మన దగ్గర ఉంది, ఒకసారి వినండి, మనకి క్లారిటీ అనేది ఇంకా వస్తుంది. ఆ విధంగా మనం చూసుకుంటే యూత్సాంగ్ అనేటటువంటి రచనలు బట్టి ఈయన మనం చెప్పుకోవచ్చు శ్రీగుప్తుడు ఇలా చేశాడని చెప్పుకోవచ్చు. అలాగే ఈ మహారాజుని ఏం పిలిచాడయ్యా అంటే చలికిత అని పిలిచాడనమాట. యూత్సింగ్ అనేటటువంటి బౌద్ధ భిక్షువు లేదా తత్వశాస్త్రవేత్త అనొచ్చు. ఈయన ఈ కాలంలో మనకి సందర్శించాడు 672 నుంచి 698. కొన్ని పుస్తకాల్లో మనకి ఏంటంటే ఆయన సందర్శించిందని 630 నుంచి 645 ఆ ప్రాంతం అని కూడా రాస్తారు. అది కూడా మనం గమనించుకోవాలి. అయితే ఈయన ఏం చేశాడంటే ఈయన మొట్టమొదటి రాజు. సో ఈయన మనకి శ్రీగుప్తుడు అనేటటువంటి వాడు మొట్టమొదటి కాబట్టి అంతగా ఈయన రాజ్యం యొక్క విస్తరణ కానీ రాజ్యకాంక్ష కానీ ఈయనకు అంతగా ఉండదు, లేదు. అందుకే అంతగా ఏమీ ఈయన చేయలేదన్నమాట. అయితే ఆయన తర్వాత పాలకుడైనటువంటి ఘటోత్కచుడు వచ్చాడు. అయితే మనకి ఘటోత్కచుడు గురించి చెప్పుకోవాలంటే
చారిత్రక పరంగా శాసనాల పరంగా ఈయన గురించి మనకి ఎక్కడా లేదు. అయితే కొందరి శాస్త్రవేత్తల అభిప్రాయం ప్రకారం కొన్ని రెఫరెన్స్ బుక్కుల్లో కూడా దీని గురించి పెద్దగా లేదు. ఎవరి గురించి? మన యొక్క ఘటోత్కచుడి గురించి అంట. అయితే మనకి స్టాండర్డ్ బుక్స్ కానీ మీరు చూసినట్లయితే ఈ యొక్క ఘటోత్కచుడి గురించి మనకు ఉంటుంది. ఏం చెప్తాడయ్యి అంటే ఈయన దాదాపు 280 319 అంటే గుప్తుల యొక్క ప్రారంభ దశ మనం చెప్పుకున్నాం కదా, 4వ శతాబ్దం నుంచి 6వ శతాబ్దం వరకు గుప్తులు పరిపాలన చేశారని. అందులోన ఈయన మొదటి ప్రారంభ దశలోనే ఉన్నాడు. శ్రీగుప్తుడి తర్వాత 280 నుంచి 319 అది ఆయన యొక్క పీరియడ్ అనమాట, పరిపాలన కాలం. అయితే ఈయన గురించి పెద్దగా మనకి ఆధారాలు అయితే లేవు, కానీ చిన్న ప్రాంత రాజ్యమేనమాట. ఈయనవన్నీ కూడా చిన్న చిన్న ప్రాంతాలు. ఇంతకుముందు ఇలా తండ్రి ఎవరైతే ఉన్నారో శ్రీగుప్తుడు చేసినటువంటి ఆ యొక్క ఉత్తరప్రదేశ్, అలాగే బీహార్, పాటలీపుత్రం ఆ రాజ్యాలను మాత్రమే ఈయన పరిపాలన అనేటటువంటిది చేశాడు. అలాగే ఈయన మహారాజా అనేటటువంటి బిరుదును కూడా పొందాడు. అయితే ఈయన తర్వాత ఈయన మనవడు ఇంపార్టెంట్ మనకి. ఆయన మనవడే మొదటి చంద్రగుప్తుడు అనమాట. ఈయన మహారాజాదిరాజా అనేటటువంటి బిరుదు పొందాడు. తర్వాత కాలంలో ఆయన మనవడు వచ్చాడు, ఆయనే మొదటి చంద్రగుప్తుడు. ఈయన మహారాజాదిరాజా అంటాం. మహారాజాదిరాజా అంటే రాజులకే రాజు అనమాట, ఆ బిరుదు అర్థం. అయితే మరి ఈ యొక్క ఘటోత్కచుడి గురించి ఈ వివరాలు మనకు ఎలా తెలిసాయి? ఆయన పరిపాలనా కాలం ఇదని ఆయన గురించి మనకు ఎలా తెలిసిందంటే, మనకి అలహాబాద్ స్తంభ శాసనం గురించి చెప్పింది. అందులో మనకు ఉంటుందన్నమాట. అలహాబాద్ స్తంభ శాసనం ఎవరు వేయించారు మనకు తెలుసు. అలహాబాద్ స్తంభ శాసనం సముద్రగుప్తుడి కాలంలో మనకు వేయించారు. హరిసేనుడు అనేటటువంటి ఆయన కింద ఉండేటటువంటి సేనాని. అయితే ఇక్కడ చూడండి, అవన్నీ అది ఘటోత్కచుడి గురించి మనకి చిన్న ఇన్ఫర్మేషన్ చాలా పుస్తకాలు మనం రెఫర్ చేస్తే దొరుకుతుంది. అయితే ఆ తర్వాత వచ్చేటటువంటి వాళ్ళ కొడుకు మొదటి చంద్రగుప్తుడు, ఘటోత్కచుడి యొక్క కొడుకు లేదా శ్రీగుప్తుడి యొక్క మనవడు మనకి ఎవరయ్యా అంటే మొదటి చంద్రగుప్తుడు. ఈయన మనకి ఇంపార్టెంట్. ఈయన ఏంటంటే గుప్త వంశంలో మొదటి స్వతంత్ర పాలకుడు. ఇంతకు ముందు ఉన్న వాళ్ళంతా ఎవరు? ఇద్దరు వాళ్ళ యొక్క కుషానుల దగ్గర పనిచేశారు, సామంతులుగా ఉన్నారనమాట. తర్వాత కాలంలో ఈయన వచ్చి ఏం చేశారంటే స్వతంత్రాన్ని ప్రకటించుకున్నటువంటి నిజమైన గుప్త సామ్రాజ్యానికి అధిపతి లేదా రాజు లేదా రాజ్య స్థాపకుడని కూడా మనం అంటాం. ఎవరిని? ఈ యొక్క మొదటి చంద్రగుప్తుడిని. అయితే మనం చెప్పుకున్నాం కదా, ఈయనకి మహారాజాదిరాజా అనే బిరుదు కలిగినటువంటి మొట్టమొదటి గుప్త చక్రవర్తి ఎవరయ్యా అంటే మనకి మొదటి చంద్రగుప్తుడు. అయితే ఈయన గుప్త శకాన్ని మొదలు పెట్టాడనమాట. తర్వాత మనం ముందుగా శాతవాహనుల కాలంలో మనకి గౌతమి పుత్ర శాతకర్ణి మొదలు పెడతాడు, శాలివాహన శకం. అలాగే ఈయన కూడా ఏంటంటే ఈయన ఒక గుప్త శకాన్ని మొదలు పెట్టాడనమాట. 320 నుంచి ఫిబ్రవరి 26వ తారీఖున 320 ఓకేనండి, ఆ సంవత్సరంలో ఈయన ప్రారంభించాడు. అయితే ఈయన పాటలీపుత్రాన్ని రాజధానిగా చేసుకొని పరిపాలన అనేటటువంటిది సాగించారు. ఎవరు? మన యొక్క మొదటి చంద్రగుప్తుడు. అయితే వీళ్ళ కాలంలో వేసేటటువంటి ఏవైనా అవ్వచ్చు, శాసనాలు కానీ నాణాలు కానీ అవన్నీ మనం చూద్దాం. అంటే ప్రత్యక్షంగా చూస్తేనే మనకి ఎక్కువసేపు గుర్తుండడానికి అవకాశం ఉంటుంది. ఏదో చదువుకుని వెళ్ళిపోతే మనకేమీ గుర్తుండదు. దాని యొక్క బ్యాక్గ్రౌండ్ మనం వెరిఫై చేయాలన్నమాట. అయితే ఈ యొక్క మొదటి చంద్రగుప్తుడి గురించి మనం తెలుసుకోవాలనుకుంటే మనకి చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ అనేటటువంటివి యాడ్ చేసుకోవాలి. ఈయన యొక్క పట్టాభిషేకం గురించి లేదా ఈయన రాజ్యాన్ని అధిరోహించాడని ఎవరు చెప్పారు? మనం ముందు చెప్పుకున్నాం. ఏదని, ఏ గ్రంథం మనకు తెలుస్తుంది? కౌముది మహోత్సవం అని. ఎవరు రాశాడు? వజ్జకుడు అని ముందు సెషన్లో చెప్పుకున్నాం. ఎవరైనా చూడకపోతే ఒకసారి చూడండి. అయితే ఇతను ఏం చేశాడంటే లిచ్చివి రాకుమార్తె అయినటువంటి కుమారదేవిని వివాహమాడాడు. ఏంటి లిచ్చివి అంటే ఇది ఒక ప్రాంతము, మరియు ఇది అక్కడ ఒక శాసనం కూడా మనకి వేశారనమాట.
లిచ్చివయః అంటాం. ఆ శాసనాన్ని మనం లిచ్చివయః అని అంటామన్నమాట. లిచ్చివయః అంటే లిచ్చి అంటే గుప్త అని, అంటే గుప్తులకు సంబంధించినది. వయ అంటే మనకి లిచ్చ వంశం అనమాట. ఓకేనండి. గుప్తులకి లిచ్చ వంశానికి మధ్య ఉండేటటువంటి మనకి సంబంధాల గురించి తెలియజేస్తుంది. ఆ యొక్క లిచ్చి ప్రాంతం అనేటటువంటిది ఇంపార్టెంట్ అనమాట. దీని ద్వారా ఈయన ఏం చేశారంటే వాళ్ళని పెళ్లి చేసుకోవడం వల్ల ఆ నేపాల్, బీహార్ని కట్నంగా పొందాడనమాట. అంటే వాళ్ళ యొక్క సామ్రాజ్యాన్ని విస్తరించాడు. గుప్తుల యొక్క సామ్రాజ్యాన్ని విస్తరించడానికి ఈయనకి అవకాశం అనేటటువంటిది లభించింది అనమాట. ఎవరికి? మన చంద్రగుప్తుడికి. అయితే ఈయన గురించి మనం ముఖ్యంగా తెలుసుకోవాలంటే ఈయన పరిపాలన అంతా కూడా మనకి కేంద్రీకృతంగా చేసేవాడు అనమాట. అంటే సెంట్రల్, ఓకేనా, కేంద్రీకృత పాలన ఉండేది. అంటే రాజే అన్ని, సర్వ సైన్య అధ్యక్షుడు అవ్వచ్చు, రాజే సర్వాధికారి అని అంటాం. అయితే పన్నుల వ్యవస్థ అనేటటువంటిది ఈయన చాలా సమర్థవంతంగా నిర్వహించాడు అని మనకి శాసనాలు చెప్తున్నాయి. అలాగే బలమైన సైన్యం ఉందని, ప్రాంతీయ పాలకులకు కొంత స్వయం ప్రతిపత్తి కూడా ఇచ్చాడు అనేటటువంటిది మనకి గ్రంథాల్లో తెలుపుతుంది. ఇవన్నీ మనకి ఎక్కడ తెలుస్తుందయ్యా అంటే మనకి వజ్జీకుడు రాసినటువంటి కౌముది మహోత్సవం అనేటటువంటి గ్రంథంలో మనం చెప్పుకోవచ్చు ముఖ్యంగా. అలాగే మనకి పాహియాన్ రచనలో కూడా మనకు చెప్తాడు. ఆయన రచించినటువంటిది గ్రంథం ఏమిటయ్యా అంటే మనకి ఫాగుయూజీ ఈ గ్రంథం పాహియాన్. ఈయన మనకి ఎప్పుడు వచ్చాడయ్య అంటే దాదాపుగా 299 నుంచి 414 ఆ ప్రాంతంలో మనకి గుప్తుల పరిపాలన కాలంలోనే వచ్చాడనమాట. ఈయనకి యూత్సాంగ్కి తేడా ఉంది. యూత్సాంగ్ ఏంటంటే గుప్తుల కాలం అంతా అయిన తర్వాత వచ్చాడు, వాళ్ళ గురించి రాశాడు. అదే పాహియాన్ వీళ్ళున్నప్పుడే వచ్చాడు. మన పాహియాన్ అనేటటువంటి వ్యక్తి గుప్తుల కాలంలోనే వచ్చి రాశాడనమాట. సో ఇక్కడ మనకి చెప్పాడు. ఎలా తెలుస్తుందంటే ఈయన కూడా ఒక బుక్ రాశాడనమాట, రికార్డ్స్ ఆఫ్ బుద్ధిస్ట్ కింగ్డమ్స్. ఓకేనండి. ఇందులో మనకు చెప్తాడనమాట. అయితే 10 సంవత్సరాల పాటు దాదాపు ఈయన ఉన్నాడు. అదే మనకి యూత్సాంగ్ అంటే 15 నుంచి 17 సంవత్సరాల దాకా ఉన్నాడు అనమాట. ఇదంతా మనం ఒక దగ్గర రాసుకోవాలి, అప్పుడే మీకు కంపారిజన్ అనేటటువంటిది అర్థమవుతుంది. అయితే ఇది మన యొక్క మొదటి చంద్రగుప్తుడి గురించి మనకి శాసనాల్లో కానీ, విదేశీ ఆధారాలు కానీ, స్వదేశీ ఆధారాల గురించి కానీ మనం చెప్పుకునేటప్పుడు ఆయన గురించి తెలుస్తుంది మనకి. అయితే తర్వాత మనకి ఇక్కడ చూసుకుంటే ఇంపార్టెంట్ ఏంటంటే ఈయన ముద్రించినటువంటి నాణాలు ఒకసారి మనం చూసుకోవాలి. ఇంతకుముందు చూసాము, మరొకసారి బంగారు నాణాలను ముద్రించినటువంటి మొట్టమొదటి భారతీయుడు ఎవరయ్యా అంటే చంద్రగుప్తుడే. ఆయన భార్య ఇద్దరితో నాణాలు వేయించాడనమాట. ఎలా ఉంటుందంటే చూడండి, ఒకసారి చూపిస్తాను వాళ్ళ యొక్క నాణాల యొక్క ఎలా ఉండేది ఏంటి అనేది. వాళ్ళ యొక్క నాణాలు కానీ మనం చూసుకున్నట్లయితే అండి ఇలా ఉంటాయన్నమాట. వాళ్ళ యొక్క నాణాలు ఎవరివి? మన యొక్క గుప్తుల కాలంలో వాళ్ళ యొక్క నాణాల యొక్క పరిస్థితి మనకి ఇలా ఉంటుంది అన్నమాట. సో చూడండి, యువత వాళ్ళ భార్య, ఓకేనా, వాళ్ళ యొక్క భార్య యువతలు ఉంది కుమారదేవి. మనడు ఈయన మొదటి వ్యక్తి అనమాట. ఓకేనండి. ఏంటి మొదటి వ్యక్తి? బంగారు నాణాలని ముద్రించుకున్నటువంటి వ్యక్తి అనమాట. ఓకేనండి. ఇది మనకు చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎవరు? మన చంద్రగుప్తుడు. ఈయన ఎవరు? మనకి చంద్రగుప్తుడు 1 లేదా మొదటి చంద్రగుప్తుడు అంటాం. ఆమె భార్య. ఇలా ఉంటాయి అన్నమాట వాళ్ళ యొక్క శాసనాలు కానీ, వాళ్ళ యొక్క ఇది కానీ. ఒక్కసారి మన యొక్క గుప్తుల యొక్క సామ్రాజ్యం చూద్దాం, వాళ్ళ యొక్క పరిస్థితి ఎలా ఉంది, మొత్తం యొక్క ఎంతవరకు వాళ్ళ రాజ్యం ఉంది అని. ఇంతవరకు మనం
థియరిటికల్గా చదువుకున్నాం కదా, అప్పటి మ్యాప్ కానీ మనం పరిశీలించిన ఇదిగోండి పాటలీపుత్రం ఇక్కడ ఉంది మనకి. సో ఇది మనకు పాటలీపుత్రం, బీహార్ పాటలీపుత్ర, అలా అలా ఇప్పుడు పాట్నాగా మారింది. అలాగే చూడండి హిందూ కుష్ విన్నాం, బుద్ధుడి యొక్క మహాపరినిర్యాణం అంటాం, చనిపోయేటప్పుడు అనమాట సంబంధించింది హిందూ కుష్. అలాగే తక్షశిల ఇక్కడ మనకు ఉంది, ఓకేనండి. అలాగే ఇవన్నీ తర్వాత పక్కన పెడితే మనకి వాళ్ళ యొక్క కింగ్డమ్ చూద్దాం, ఓకేనా. 4వ శతాబ్దం నుంచి 6వ శతాబ్దం వరకు వాళ్ళు చూడండి ఎంత ఆక్రమించారు. దాదాపుగా మనకి ఉత్తర భారతదేశం మొత్తం కూడా కవర్ అయ్యింది, దక్షిణ భారతదేశంలో కొంచెం ప్రాంతం అయితే ఉండిపోయిందనమాట. ఇక్కడ మనకి చూసుకుంటే ఈ ప్రాంతం అంతా కొంచెం ఉండిపోయింది. అది గుప్తుల యొక్క సామ్రాజ్యం యొక్క పరిస్థితి. అలాగే మనకు చూడండి ఆ కాలంలో ఉండేటటువంటి సముద్రగుప్తుడు అవ్వచ్చు, ఆ తర్వాత కాలంలో వచ్చేటటువంటి వాళ్ళందరూ వేసేటటువంటి యొక్క చిహ్నాలు ముందు చదువుకున్నాం, నాణ్యాలు ఒక్కొక్కరు వేశారు అనేసి. ఆ యొక్క నాణ్యాలే ఇవి, గుర్రము బొమ్మతో కలిగినటువంటి నాణ్యము. అలాగే ఇవన్నీ నాణ్యాలు మనం ఒకసారి చూడవచ్చు. ఇక్కడ ఒక్కొక్కటి వాస్తు శిల్పాన్ని అక్కడ ఉండేటటువంటి ఆ కాలంలో ఉండేటటువంటి పరిస్థితుల్ని మనకి వివరించేటటువంటివి ఇవన్నీ కూడా. సమయం వచ్చినప్పుడు ఈ యొక్క నాణ్యాలను గురించి మనం డిస్కషన్ అనేది చేద్దాం. తర్వాత ఇక్కడ చూడండి ఇదే మనకి అలహాబాద్ స్తంభ శాసనం అంటాం. అశోకుడు వేశాడు కదా, అశోకుడి పైన మనకి ఏంటంటే ఈ సముద్రగుప్తుడు తర్వాత వచ్చేటటువంటి గుప్త వంశములో సముద్రగుప్తుడు కూడా ఆయన అలహాబాద్ మనకి అశోకుడు వేసేటటువంటి అలహాబాద్ స్తంభ శాసనం మీదే మన గుప్తరాజు అయినటువంటి సముద్రగుప్తుడు కూడా వేశాడనమాట. ఇదే ఆ యొక్క అలహాబాద్ స్తంభ శాసనం. అలాగే ఇవన్నీ కూడా ఆ కాలంలో ఉండేటటువంటి సాంప్రదాయాలను ఇక్కడ ప్రతిబింబిస్తాయి. మనం ఇక్కడ చూసుకుంటే చూడండి గొడ్డలు అవ్వచ్చు, అలాగే అక్కడ ఉండేటువంటి బాణాలు, ఆ కాలంలో ఉండేటటువంటి సరీసృపాలు, ఇవన్నీ మనకి ఇక్కడ ప్రతిబింబిస్తున్నాయి అన్నమాట. సో అలా మనం ఆ కాలంలో ఉండేటటువంటి రాజుల గురించి మనం తెలుసుకోవచ్చు. చూడండి ఇక్కడ మనకి బంగారు దాంతో వేయించారనమాట, తాపటం చేయించి వేశారు, ఓకేనండి. ఇలా మనం వాళ్ళ యొక్క దీని గురించి చూడవచ్చు. ఇది వాళ్ళ యొక్క మ్యాప్, మనకి గుప్తుల యొక్క మ్యాప్ అన్నమాట ఇదంతా. సో అక్కడ ఉండేటటువంటి ఆ కాలంలో ఉండేటటువంటి ప్రాంతం ఇదంతా కూడా మనం చూసాం. సో ఇలా మనం ఎస్టిమేషన్ అనేది వేయచ్చు అనమాట, ఏ కాలంలో ఎవరెవరు మనకి పరిపాలన చేశారు అనేటటువంటిది మనం చూడవచ్చు. అయితే ఇప్పుడు మనం దీనిలోకి వెళ్దాం. ఇక్కడ కానీ మనం చూసుకున్నట్లయితే ఇదిగోండి ఇంతవరకు మనం చూసాం కదా, మొన్నటి క్లాస్లో మనం చెప్పుకున్నాం ఒక్కొక్కరు ఏంటంటే వేయించారు. మొదటి చంద్రగుప్తుడు వాళ్ళ యొక్క భార్య కుమారదేవి బొమ్మలు ఇప్పుడు చూసాం కదా. చంద్రగుప్తుడు మౌర్యుడు కాదండి, చంద్రగుప్తరాజు అంటే మొదటి చంద్రగుప్తుడు అంటాం ఆయన అలాగే వాళ్ళ భార్య గురించి కుమారదేవి బొమ్మలు ఇప్పుడు చూసాం. అలాగే సముద్రగుప్తుడు అశ్వమేధ చిహ్నాలు, వీణ వాయిస్తున్నటువంటి సింహం, ఇవన్నీ అక్కడ ఉన్నాయి, ఓకేనా. గొడ్డలు ధరించిన సింహాలు, ఓకేనా. ఇవన్నీ కూడా సముద్రగుప్తుడు ముద్రించాడని మనం కిందటి క్లాస్లో చెప్పుకున్నాం, అవి ఈరోజు చూసాం. అలాగే తరువాత వంశం పరిపాలన కాలంలో మనకి మొదటి చంద్రగుప్తుడి గురించి చూసాం, ఆయన ముద్రించినటువంటి నాణాలను గురించి కూడా చూసాం. అయితే ఆ కాలంలో ఏమైందంటే పక్క రాజ్యాల నుంచి ఎక్కువగా మనకి ఏమంటే విభక్తులు అనేటటువంటివి వచ్చేవి అనమాట. దండయాత్రలు విదేశీ దండయాత్రలు జరిగేవి. అందుకని ఆయన ఏం చేశాడంటే ప్రయోగా నుంచి మగధకు మార్చాడనమాట. ఎవరు? మన యొక్క మొదటి చంద్రగుప్తుడు వాళ్ళ యొక్క రాజ్యాన్ని. కింది వాటిలో సరైన ప్రకటనలు ఏవి అని అంటాడు, ఇంపార్టెంట్. ఆయన ప్రయాగ నుంచి మగధకు మార్చాడు. ఆ మ్యాప్ లొకేషన్ కూడా మనకు రావాలి. ఉదాహరణకు మీకు చెప్తే ఇది మనం ఇలా వేసుకుంటే దక్షిణ భారతదేశం, ఇది యొక్క ప్రస్తుత మ్యాప్ అనమాట, గుజరాత్, ఓకేనండి. ఇదంతా మనకి మగధ సామ్రాజ్యం, ఇదంతా ఇక్కడ వరకే, ఇదంతా మగధ సామ్రాజ్యం. ప్రయోగ నుంచి మగధకి అంటే ఇక్కడికి మార్చాడు అనమాట.
అలా మనం చెప్పుకోవచ్చు. అలాగే మరి మార్చినందుకు ప్రూఫ్ బంగారం నాణాలు అనేటటువంటిది ఈయన వేశారనమాట. అయితే ముద్రించినటువంటి బంగారు నాణాలను ముద్రించినటువంటి మొదటి భారతీయ రాజుగా మనం మన యొక్క చంద్రగుప్తుడు ఒకటిని మొదటి చంద్రగుప్తుడి గురించి చెప్పుకోవచ్చు. ఈయన సరిహద్దులు చూసుకోండి, బెంగాలు, ఉత్తరప్రదేశ్, నేపాల్, బీహార్, ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ చూసుకోండి. ఓకేనండి. తూర్పును బెంగాల్ దాకా విస్తరించాడు. అందుకే ఈయన్ని మొదటి స్వతంత్ర రాజ్య స్థాపకుడు, లేదా మనకి తరువాత వచ్చేటటువంటి సముద్రగుప్తుడికి వీళ్ళందరికీ కూడా ఈయన ఏంటంటే ఒక ప్లాట్ఫామ్ అనేటటువంటిది సెట్ చేశాడనమాట. ఏంటి, రాజ్యాన్ని విస్తరించడానికి అనుకూలంగా ఈయన ముందే పునాదులు అనేటటువంటి ఇక్కడే పడ్డాయి. అయితే ఇక్కడ చూసుకుంటే మనకి తూర్పున బెంగాల్ దాకా, పశ్చిమ బెంగాల్ అనుకుంటాం ఇప్పుడు మనం అంటాం, అక్కడ వరకు. పడమరన అయోధ్య, ఉత్తరప్రదేశ్ దాకా విస్తరించాడు. ఉత్తరాన నేపాల్ దాకా. ఎందుకు, వాళ్ళ యొక్క సంబంధాలని వాళ్ళతో కలుపుకున్నాడు. మన యొక్క లిచ్చా వంశం చెందినటువంటి రాజ్యానికి సంబంధించినటువంటి వ్యక్తి అయిన కుమారదేవుని వివాహమాడి నేపాల్ని మనకి పొందాడనమాట. ఎవరు, మన యొక్క మొదటి చంద్రగుప్తుడు పొందాడు. అలాగే దక్షిణాన్ని బీహార్ దాకా విస్తరించాడనమాట. సో ఇది ఈయన యొక్క విస్తరణ, రాజ్యంలో ఈయన చేసేటటువంటిది. ఈయన పరిపాలన ఏంటి, ఇప్పుడు మనం రాజుల గురించి డిస్కషన్ చేద్దాము. తర్వాత సపరేట్గా ఒక సెషన్ ఏంటంటే గుప్తుల యొక్క పరిపాలన గురించి మనం చెప్పుకోవాలి. ఈ సెషన్లో ఏంటంటే ఎవరు పరిపాలన కాలం ఏంటి, బిరుదులేంటి, శాసనాలు ఏవైనా ఉన్నాయా, అంతే. ఆ తర్వాత మనం వాళ్ళ యొక్క సామాజిక, ఆర్థిక, రాజకీయ, మతపరమైనటువంటి, వాస్తుశిల్పమైనటువంటి, సైన్యపరమైనటువంటి అన్నిటి గురించి కూడా మనం తర్వాత చూద్దాం. తరువాత మనకి గుప్తుడు వస్తాడు, సముద్రగుప్తుడు, వాళ్ళ కొడుకు ఈయన. అయితే ఈయన మొదటి చంద్రగుప్తుడు కుమారదేవుల యొక్క కొడుకు ఎవరయ్యా అంటే మనకి మొదటి చంద్రగుప్తుడి యొక్క కుమారుడు మనకి సముద్రగుప్తుడు అండి. ఓకేనా. మన సముద్రగుప్తుడి గురించి చెప్పవసరం లేదు, ఈయన చాలా మనకి ఇంపార్టెంట్. అలాగే గుప్త సామ్రాజ్యాన్ని దక్షిణం వరకు విస్తరించినటువంటి రాజు ఎవరయ్యా అంటే మనకి ఈ యొక్క సముద్రగుప్తుడండి. ఎందుకంటే ఈయన మనం ఇండియన్ నెపోలియన్ అని కూడా అంటామన్నమాట. ఎవరన్నారు, విఎస్ స్మిత్ అన్నారు. ఎందులో, ఈ గ్రంథంలో, ఆయన రాసినటువంటి గ్రంథంలో ది ఎర్లీ హిస్టరీ ఆఫ్ ఇండియా అనేటటువంటి గ్రంథంలో ఈయన చెప్పాడనమాట. ఇండియన్ నెపోలియన్ అని ఎవరన్నారు అని అడుగుతాడు సముద్రగుప్తుడిని, విఎస్ స్మిత్. అయితే ఈయనకి బిరుదులు చూడండి, ఈయన అశ్వమేధ యాగాలు కూడా చేశాడు, అలాగే శతరాజును కూడా ఓదించాడు. అందుకే ఈయనకి వస్తవద అనేసి పేరు కూడా వచ్చింది అనమాట. అలాగే కుండలహీన, అలాగే కవిరాజు, అలాగే ఈయనకి పరాక్రమ, అశ్వమేధ పరాక్రమ అనేటటువంటి బిరుదులు కూడా ఈయనకి, వాగ్రహ అనేటటువంటి బిరుదులు కూడా ఈయనకి ఉన్నాయండి. ఓకేనా. ఎవరికి, సముద్రగుప్తుడికి. అయితే కొంతమంది వాదన ఏమిటంటే వాళ్ళకి వంశానికి చెందినటువంటి కచుడు అనేటటువంటి వారిని హతమార్చి సింహాసనం అధిష్ఠించాడని చెప్తారు. అయితే ఈ కచుడు గురించి మనకి స్పష్టమైన ఆధారాలు అయితే లేవు. అయినా ఇంకా మనం బ్యాక్డ్రాప్లో వెరిఫై చేసి కనిపెడితే మనకేంటంటే ఈ కచుడు అనేటటువంటి వ్యక్తి గురించి మనకి కచ్ అనే పేరుతో బంగారు నాణం అనేటటువంటిది ఒకటి దొరికింది. ఎక్కడయ్యా అంటే మనకి ఈ యొక్క అలహాబాద్ స్తంభశాసనంలోనే పేర్కొంటారు ఈ యొక్క కచ్ అనేటటువంటి, అంటే ఈ కచుడు అనేటటువంటి రాజు గురించి, గుప్తుల వంశానికి చెందినటువంటి వాడే అనేటటువంటి చెప్పేది ఏదంటే అలహాబాద్ స్తంభశాసనం ఇప్పుడు చూసాం కదా, అదే అనమాట. అందులో మనకి ఇక్కడ ఆయన గురించి ఉంటుంది. ఇందుకే అలాగే ఈయన మనకేంటంటే ఈయన గొప్ప వీణా వాయిద్యకారుడు కూడా. ఎవరు, మన యొక్క సముద్రగుప్తుడు. అందుకే ఈయన ఎప్పుడైనా చూడండి, మనకి ఏ దాంట్లో అయితే అందులో పాండిత్యం ఉంటుందో, పాండిత్యం అంటే ఇక్కడ అర్థం ఏంటంటే అందులో మనకి సమగ్ర అవగాహన ఉంటుందో ఆ రంగాన్ని మనం ప్రోత్సహిస్తాం. అందుకే ఈయన కూడా ఏంటంటే
ఈయన ఆ సాహిత్యానికి పెద్దపీట వేశాడనమాట. ఈయన కాలంలోనే మనకు తెలుసు వరాహమీరుడు అయితేనేమి, అలాగే కాళిదాసు అయితేనేమి, ఇలా చాలామంది మనకి ఏమంటాము ఈ యొక్క గుప్తుల కాలం, ఈయన కాలమనే కాదు మొత్తం ఈ గుప్తుల కాలంలో కూడా మనకి చాలా మంచి కవులు అయితే మనకి లభిస్తారనమాట. చాలా ఇంపార్టెంట్ మనకి. అందుకే ఇంకొక పాయింట్ చెప్పుకుంటే మనకి ఈ యొక్క ఈయన కాలంలోనే మనకి ఏమంటాము సందర్భం వచ్చినప్పుడు చెప్తాం. ప్రస్తుతానికైతే వాళ్ళ యొక్క పరిపాలన కాలంలో మనం డిస్కస్ చేద్దాం. అయితే ఇక్కడ చూడండి, ఇతను గుప్తుల రాజుల్లో అతి గొప్పవాడు, ఇంపార్టెంట్. అలాగే ఈయన బౌద్ధ పండితుడు ఎవడయ్యా అంటే ఈయన ఆస్థానంలో వసుబంధు. ఓకేనండి, చాలా ఇంపార్టెంట్ వసుబంధు. అయితే ఈయన వేసేటటువంటి శాసనాలు ఇప్పుడు చూసాం కదా, అలహాబాద్ శాసనం, స్తంభ శాసనం. సో అందులో మనకి ఏంటంటే ఉత్తర భారతదేశం ఆక్రమించాడు, దక్షిణ భారతదేశము ఆక్రమించాడు. దాని గురించి ఆ దండయాత్ర గురించి మనకు చెప్తుందనమాట. అలాగే సరిహద్దు రాజ్యాలపై, గణరాజ్యాలపై రెండిట్లు కూడా ఈయన దండయాత్రలు అయితే చేశాడు. సరిహద్దు రాజ్యాలు అంటే ఏంటంటే మనకు తెలుసు, ఇక్కడ మనకు వాళ్ళకు ఉండేది బీహార్, ఉత్తరప్రదేశ్ స్థానంలో వాళ్ళు ఇక్కడ పరిపాలన చేసేవారు. మనకేం చేశాడు, మొదటి చంద్రగుప్తుడు వాళ్ళ యొక్క రాజ్యాన్ని విస్తరించాడు. ఎక్కడికి, నేపాల్ ఇక్కడ వరకు విస్తరించాడు. మరి ఆ తర్వాత వచ్చేటటువంటి సముద్రగుప్తుడు దీన్ని మరి కొంచెం ఎక్స్పాండ్ చేశాడన్నమాట. ఈ సరిహద్దు రాజ్యాలన్నింటినీ ఈయన జయించుకుంటూ వెళ్ళాడు. అలాగే దక్షిణాన్ని కూడా ఈయన జయించాడనమాట ఈ సముద్రగుప్తుడు అనేటటువంటి వాడు. ఆయన ఎవరయ్యా ఏంటి అనేది తర్వాత మనకు వస్తుంది. అయితే ఈయన 12 రాజ్యాలపై దండెత్తాడనమాట, దండయాత్ర చేశాడు. ఓకేనండి, ఎవరు ఆ రాజులేంటి మనం చూద్దాం. అయితే ఈ 12 రాజ్యాలకి మనకి దక్షిణ ప్రాంతంలో కదా, దీనికి నాయకత్వం వహించింది ఎవరయ్యా అంటే మనకి వాకాటక రాజు. ఆయనే మనకి మొదటి రుద్రసేనుడు అని అంటాం. ఆయన మనకి ఈ యొక్క దండయాత్రలకి అపోజిషన్ లీడర్గా ఉన్నాడనమాట. వీళ్ళందరినీ కూడా కౌశాంబి అనేటటువంటి ప్రాంతంలో మనకి మన సముద్రగుప్తుడు అనేటటువంటి వాడు ఓడించాడు. ఈ యొక్క పరిపాలన అంతా మనం తర్వాత చూద్దాం. పరిపాలనా కాలంలో మనకి ఇవన్నీ వస్తాయి. అలాగే ఈ ఎరాన్ విష్ణు దేవాలయం కూడా ఈయన నిర్మించాడనమాట. ఎక్కడ, ఈ యుద్ధాలకి మనకి విజయ సూచికగా మనకి ఎరాన్ విష్ణు దేవాలయం. ఎరాన్ అంటే ఎక్కడ ఉంది, మనకి మధ్యప్రదేశ్లో ఉంది. ఆ మధ్యప్రదేశ్లో మనకి ఈయన ఏం చేశాడంటే విష్ణు దేవాలయాన్ని నిర్మించాడు. అయితే దీని ప్రకారం 9 మంది రాజులు ఎవరయ్యా అంటే వాళ్ళు వీళ్ళు. ఓకేనా, వీళ్ళందరూ దక్షిణ భారత రాజ్యాలకు చెందినటువంటి రాజులు అనమాట. అలాగే ఈయన విదేశీ రాజ్యాలు, అప్పట్లో చెప్పాం కదా, మనం ముందు చెప్పుకున్నాం విదేశీయుల నుంచి బాగా దండయాత్రలు మొదలయ్యాయి అనేసి. అందులో వీళ్ళందరూ ఉన్నమాట. సో వీళ్ళందరూ కూడా మనకి ఏంటంటే కుషులు అవ్వచ్చు, కుషాన్లు అవ్వచ్చు, శకులు, మేఘవర్ణులు, మలయజావులు, వీళ్ళందరూ కూడా మనకి అప్పట్లో మనకి వీళ్ళు సరిహద్దు రాజ్యాలుగా ఉండి శత్రువులకు వీళ్ళకి చాలా ఎక్కువగా ఉన్నారనమాట. ఎందుకంటే వీళ్ళ యొక్క విస్తరణ అనేటటువంటిది తక్షశిల దాటిపోయి గాంధార అవతల పైన అనమాట, చాలా ఇక్కడికి వెళ్ళిపోయారనమాట. ఇది మన దక్షిణ భారతదేశం అనుకుంటే, ఇది గుజరాత్ అనుకుంటే, ఈ ప్రాంతం ఇలా ఇక్కడికి యూరప్ ప్రాంతం, ఇప్పుడున్న యూరప్ ప్రాంతం దాకా వెళ్ళిపోయారనమాట. చాలా ముందుగా అయితే వెళ్ళారు వీళ్ళు. అందుకు అక్కడ ఉండేటటువంటి రాజ్యాలు కాపలా కాసుకొని వీళ్ళ మీదకి ఉంటాయన్నమాట. వాళ్ళే వీళ్ళందరూ చూడండి, ఆఫ్ఘనిస్తాన్, శ్రీలంక కింద వీళ్ళందరూ కూడా. అయితే ఇది వాళ్ళ యొక్క బ్యాక్గ్రౌండ్. ఇప్పుడు మనం చూసుకుంటే ఎవరెవరు ఏమేమి అన్నారు అనేది ఇక్కడ ఇచ్చారు. విఏ స్మిత్ ఏమన్నాడు, నెపోలియన్ అని అన్నాం, ఇండియన్ నెపోలియన్ అని. మహాపద్మనందుడు రాయచూరి, వీళ్ళందరూ కూడా ఆర్సి మజుందార్, ఈయన పెద్ద చరిత్రకారుడు అనమాట. ఈయన సాటి లేని మేటి వీరుడు అని చెప్పాడనమాట. ఈయన తర్వాత వచ్చేటటువంటి వారు ఎవరయ్యా అంటే మనకి రామగుప్తుడు. ఎవరయ్యా ఈ రామగుప్తుడు అంటే సముద్రగుప్తుడు తర్వాత వచ్చేటటువంటి వాడే మనకి రామగుప్తుడు. ఈయన సముద్రగుప్తుని మొదటి కుమారుడు. ఈయన ఎవరు, ఈ రామగుప్తుడు. ఈయనకు రెండో కుమారుడు కూడా మనకు ఉన్నాడు, ఆయనే విక్రమాదిత్యుడు అని అంటాం. అయితే ఈయనకి ఏమైందంటే మనకి ఈయన బిల్వా
లేదా బిల్యా అనేటటువంటి ప్రాంతంలో ఈయన నాణాలు అనేటటువంటి ఈయన బయటపడ్డాయి. మనం ఇప్పుడు చూసాం 6 నాణాలు, అందులో ఒకటి ఈయనది ఉన్నదనమాట. ఓకేనా. అయితే ఆ సమయంలో సమకాలికుడైనటువంటి శకరాజు చేతిలో ఈయన ఓడిపోయాడు, 3వ రుద్ర సింహుడి చేతులు అన్నమాట. దానికి ఈయన ఏం చేశాడంటే రామగుప్తుడిని ఓడించి వాళ్ళ యొక్క భార్యని అయితే ఈయన బంధించాడు. అయితే ఈ రామగుప్తుడు భార్యను బంధించాడు కదా, ఈ ధ్రువాదేవిని. వాళ్ళ యొక్క భార్యను విడిపించుకొని ఎవరు తెచ్చారంటే వీళ్ళ యొక్క తమ్ముడు తెచ్చారు. ఆయనే మనకి 2వ చంద్రగుప్తుడు అంటాం, విక్రమాదిత్యుడు అని అంటామన్నమాట. అయితే వాళ్ళ యొక్క శకరాజు అయినటువంటి 3వ రుద్రసింహుణ్ణి ఓడించి వాళ్ళ అన్నయ్యని రామగుప్తుడిని చంపి ఈ యొక్క వాళ్ళ భార్యని పెళ్లి చేసుకున్నాడు అన్నమాట. ఎవరయ్యా అంటే మనకి 2వ చంద్రగుప్తుడు లేదా విక్రమాదిత్యుడు అనేసి అంటాం. ఇదంతా మనకి ఎక్కడ తెలుస్తుంది అంటే విశాఖదత్తుడు రాసినటువంటి చంద్రగుప్త, దేవి చంద్రగుప్త నాటకంలో తెలుస్తుంది. అయితే ఇది మనం ముందే చెప్పుకున్నాం, బౌద్ధ మత గ్రంథాల నుంచి కూడా ఇవన్నీ మనం చెప్పుకున్నాం అన్నమాట. ఆయన తర్వాత కాలంలో వచ్చేటటువంటి వాళ్ళందరూ ఈ యొక్క ఎవరి గురించి, ఈ యొక్క గుప్తుల గురించి రాశారనమాట. అందులో కొంతమంది ప్రముఖులు వీళ్ళు. బాణుడు, ఆయన రాసినటువంటి హర్ష చరిత్ర. ఎవరయ్యా బాణుడు అంటే మనకి తరువాత కాలంలో వచ్చేటటువంటి పుష్యభూతి రాజు, పుష్యభూతి వంశానికి సంబంధించినటువంటి హర్షవర్ధనుడి యొక్క ఆస్థానంలో ఉండేటటువంటి వాడే కవే మన ఈ బాణుడు. ఈ బాణుడు రాసినటువంటిది హర్ష చరిత్ర. హర్ష చరిత్ర అంటే హర్షవర్ధనుడి యొక్క జీవిత చరిత్ర అని చెప్పొచ్చు. మొట్టమొదటి చారిత్రక జీవిత చరిత్రను రాసింది ఎవరయ్యా అంటే మనకి బాణుడు. అలాగే మన ఈ బాణుడు ఏం చేస్తాడంటే ఈయన ఒక పెద్ద సంస్కృత కవి కూడా మనం చెప్పొచ్చు అనమాట. అయితే ఈయన కాదంబరి అనేటటువంటి గద్య కావ్యాన్ని కూడా సంస్కృతంలో రాస్తాడు. హర్ష చరిత్ర ఈయనే రాశాడు. అలాగే కాదంబరి అనేటటువంటి గద్య కావ్యాన్ని కూడా ఈయనే రాస్తాడు. అయితే దాన్ని పూర్తి చేసింది ఎవరయ్యా అంటే ఆయన కొడుకు భూషణ భట్టు. భూషణ భట్టు ఈయన ఏమంటామంటే భానుభట్టు అని అంటాం, అలా అనమాట. ఆయన్ని భానుభట్టు, వాళ్ళ కొడుకుని భూషణ భట్టు అంటాం. ఆయన భూషణ భట్టే కాదంబరిని గద్య కావ్యాన్ని పూర్తి చేశాడనమాట. అయితే మన యొక్క ఇవన్నీ ఏం తెలియజేస్తాయంటే గుప్తుల యొక్క సమాచారాన్ని వివరించేటటువంటి గ్రంథాలు అనమాట. తరువాత కాలంలో వచ్చేటటువంటి గ్రంథాలే ఇవన్నీ. అలాగే రాజశేఖరుడు కావ్యమీమాంస రాస్తాడు. ఈ కావ్యమీమాంస గురించి చెప్పాలంటే దాదాపు 10 సంపుటుల గ్రంథం ఇది. అలాగే చాలా ఉంటాయి ఒక్కొక్కటి, వీటి గురించి మనకి అంతగా ఇది అవసరం లేదు. తర్వాత దానికి వెళ్తే భోజరాజు రాస్తాడు, శృంగార ప్రకాష్, అలాగే అమోఘవర్షుడు, అలాగే 4వ గోవిందుడు. ఇవన్నీ కూడా తెలుపుతాయి అన్నమాట. ఎవరి గురించి? మన యొక్క రామగుప్తుడి గురించి, అలాగే ఆ కాలంలో ఉండేటటువంటి దీని గురించి, ఆ కాలంలో ఉండేటటువంటి పరిపాలన గురించి చెప్తారు. అయితే ఆ యొక్క అన్నయ్యను వధించి మనకి 2వ చంద్రగుప్తుడు అయితే వస్తాడు. ఆయనే విక్రమాదిత్య అనేసి కూడా అంటాం, విక్రమాదిత్యుడు అంటాం. ఇదిగోండి దత్తాదేవికి పుట్టినటువంటి సంతానం మనకి 2వ చంద్రగుప్తుడు. ఓకేనా. ఈయనకి ఇతర పేర్లు ఏంటంటే దేవగుప్త, దేవశ్రీ, దేవరాజు. ఇంపార్టెంట్ ప్రశ్న మనకు రావడానికి అవకాశం ఉంది. దేవగుప్త, దేవశ్రీ, దేవరాజు అని మనకి బిరుదులు ఎవరవయ్యా అంటే మనకి ఇతనికి ఇంకొక పేర్లని కూడా చెప్పొచ్చు. ఈయనకి బిరుదులు అంటే మనకి సింహ విక్రమ, రాజాదిరాజా, అలాగే విక్రమాదిత్య, శఖారి. ఒక్కొక్క దానికి ఒక్కొక్క అర్థం ఉంటుందండి. ఇది ఒక్కొక్క అర్థం చెప్పేటప్పటికి మనకు టైం అయిపోతుంది. అందుకే మనం ఇవన్నీ ఎక్స్ప్లెనేషన్ అనేది ఇవ్వట్లేదు అనమాట. విక్రమాదిత్య అని ఎందుకు అన్నామంటే వాళ్ళకి అన్నయ్యని చంపి వచ్చాడు, ఆ బిరుదుని స్వీకరించాడు. సింహ విక్రమ
సింహ విక్రమ అంటే మనకి ఏంటంటే శత్రువులను చెండాడేటప్పుడు ఈయన సింహంలా ప్రవర్తిస్తాడు. అలాగే రాజాది రాజా అంటే మనకి రాజులకే రాజు అని అర్థం వస్తుంది. ఇలా ప్రతిదానికి ఒక అర్థం ఉంటుంది. అలాగే కవి పండిత కల్ప అంటే పండితులని మనకి ఈయన ఏం చేస్తాడంటే కవి పోషకుడు అనమాట. ఎవరొచ్చినా వాళ్ళని ఆదరించేటటువంటి గొప్ప మనస్తత్వం ఉన్నవాడు మన యొక్క ఈ చంద్రగుప్తుడు 2 లేదా రెండో చంద్రగుప్తుడు లేదా విక్రమాదిత్యుడు. అందుకే ఈయన కాలంలో మనకి దాదాపుగా ఏంటంటే 9 మంది నవరత్నాలు అనేటటువంటి ఉంటారనమాట, కవులు అని చెప్పుకోవచ్చు. అలాగే పరమ భాగవత అంటే ఎవరికి హాని చేయనటువంటి వాడా అనేటటువంటి వస్తుంది. కానీ ఆయన చేశాడు, కానీ ఈ బిరుదు తీసుకున్నాడు, తరువాత కాలంలో మారాడు కాబట్టి. దేవ విక్రమ అంటే వాళ్ళ యొక్క తల్లి పేరు అనమాట, నియమించేటటువంటి వాడు అలా అనమాట. చూడండి, 3వ రాజు అయినటువంటి రుద్రసింహుని ఈయన ఓడించాడు. ఈయన ఓడించి శకరాజ్యాన్ని కూడా కైవసం చేసుకున్నటువంటి వ్యక్తి ఎవరయ్యా అంటే మనకి ఈ యొక్క 2వ చంద్రగుప్తుడు. దీంతో ఏమైందంటే మనకి ఇక్కడ బీహారు, ఉత్తరప్రదేశ్ ఇక్కడ ఉండేటటువంటి రాజ్యాన్ని గుజరాత్ దాకా కూడా తీసుకెళ్ళాడు అనమాట, ఇక్కడ వరకు వ్యాప్తి చేశాడు. అందుకే గుప్తుల యొక్క పరిపాలన కాలంలో స్వర్ణయుగమని పిలిచారు. ఎందుకయ్యా అంటే దక్షిణ భారతదేశం దాకా విస్తరించాడు, ఉత్తర భారతదేశం దాటి గాంధార అనేటటువంటి ప్రాంతాలను కూడా ఇంకా ఆక్రమించి ముందుకెళ్ళాడు కాబట్టి. అయితే అదిగోండి ఉజ్జయిని ఆక్రమించుకున్నాడు. తర్వాత పాటలీపుత్రం నుంచి ఉజ్జయినికి మార్చాడు. ఇప్పుడు అక్కడ బాగుందనమాట మనవాడికి, ఎందుకంటే ఆయన జయించినటువంటి రాజ్యం కాబట్టి దానికి మనకి మార్చుకున్నాడు అనమాట. ఇదిగోండి నవరత్నాలు. ఉజ్జయిని గొప్ప కేంద్రంగా, విద్యా కేంద్రంగా వెలిసింది, ఇప్పుడు చెప్పుకున్నాం కదా మనం. అలాగే ఆయన ఆస్థానంలో నవరత్నాలు అనేటటువంటి వారు ఉండేవారు. వాళ్ళే ముందు చెప్పుకున్నాం, కాళిదాసు, అలాగే అమరసింహుడు, వరాహమిహిరుడు, ధన్వంతరి, క్షిపణికుడు, అలాగే వరారుచి, శంకుడు, బేతాళభట్టు, ఘటర్షకుడు. వీళ్ళందరూ కూడా ఏంటంటే ఒక్కొక్కరు ఒక్కొక్క దాంట్లో పాండిత్యం కలవారు. ఓకేనండి. వరాహమిహిరుడు తీసుకోండి. వరాహమిహిరుడు ఈయన బృహత్ సంహిత, పంచసిద్ధాంత, లఘుజాతక, బృహజ్జాతక, ఈ ఒక్క బృహత్ సంహిత ఇది ఒక్కదాని గురించే చెప్పుకోవాలంటే చాలా సమయం పడుతుంది. ఎందుకంటే ఈయన ఇందులో అన్ని రంగాలని వివరించాడనమాట. ఈయనకి తెలియందంటూ ఏమీ లేదు. మనకి వరాహమిహిరుడికి తెలియందంటూ ఏమీ లేదు. ఎందుకన్నామంటే ఆ మాట, ఉదాహరణకి ఈయన రాసినటువంటి చూడండి, ఖగోళ శాస్త్రాన్ని అధ్యయనం చేశాడు, అలాగే వాతావరణ శాస్త్రాన్ని అధ్యయనం చేశాడు, అలాగే వాస్తు శాస్త్రము కూడా ఈయనకు వచ్చు, అలాగే వ్యవసాయ క్షేత్రం, అలాగే రత్నశాస్త్రం, అలాగే జలశాస్త్రం, ఇలా అన్ని శాస్త్రాలను వివరించేటటువంటి ఒక సంపుటి మనకేందయ్యా అంటే బృహత్ సంహిత. ఇంకా పంచసిద్ధాంత గురించి చెప్పనవసరం లేదనమాట. ఎందుకంటే మనకి ఇంతకుముందు కాలంలో మనం చెప్పుకున్నాం గొప్ప గొప్ప కవుల గురించి, అలాగే బౌద్ధ సన్యాసుల భిక్షువుల గురించి. అందులో కోవకు చెందినటువంటి వాడే ఈ వరాహమిహిరుడు కూడా. ఎందుకంటే ఈయన చంద్రగుప్తుడు, 2వ చంద్రగుప్త ఆస్థానంలో ఈయన ఉండేవాడు. కానీ అయితే మనకి ఆధారాలు అయితే అంతగా లభించలేదన్నమాట. కానీ ఆయన యొక్క రచనల బట్టి ఈయన ఈ కాలానికి చెందినవాడని మనకి తెలుస్తుంది. ఈ పంచసిద్ధాంతంలో మనకి ఏంటంటే 5 సిద్ధాంతాలను ఈయన వివరిస్తారనమాట. రాజ్యంని సంక్రమించుకోవడంలోను, అలాగే రాజ్యాన్ని విస్తరించడంలోను, ఇటువంటివన్నీ కూడా ఈయన చెప్తాడనమాట అందులో. అలాగే లఘుజాతక మనకు తెలుసు, బౌద్ధ జాతక కథల్లాగా లఘుజాతక ఆ కాలంలో జరిగేటటువంటి సంఘటనలను సంక్షిప్త రూపంలో రాసేటటువంటి ఒక గ్రంథం. ఇలా అన్నిటి కూడా ఉంటాయన్నమాట మనకి. అయితే ఈయన కాలంలోనే మనకు
ఆర్యభట్టు అనేటటువంటి వారు కూడా ఉండేవారని మనకి సూచిక 450 నుంచి 499 ఆ ప్రాంతం అనుకోండి. ఓకేనా. సో మనకు తెలుసు ఆర్యభట్టీయం అనేటటువంటి గ్రంథంలో ఆయన రాశాడు. ఖగోళ గణిత సిద్ధాంతాలని అలాగే వివరించినటువంటి వ్యక్తి ఎవరయ్యా అంటే మనకి ఆర్యభట్టు. అయితే ఈయన తర్వాత కాలంలో వచ్చాడు అనుకోండి, మలిగుప్తులు అంటాం. మలిగుప్తుల కాలంలో మనకి ఆర్యభట్టు అనేటటువంటి వాడు ఉన్నారు అని ప్రతీక. శాస్త్రమైనటువంటి ఆధారాలు అయితే లేవు, కానీ ఆయన అయితే ఉన్నాడు. ఆ కాలానికి సంబంధించిన వాడే, గుప్తుల కాలానికి సంబంధించిన వాడే అనేటటువంటిది మనం చెప్పుకోవాలి. ఎవరు గుప్తుల కాలంలో అంటే మలిగుప్తులు అని అంటాం. మలిగుప్తులు తర్వాత చెప్పుకుందాం, ముందు మొదటి వాళ్ళ గురించి చెప్పుకుందాం. ఇలా మనకి కాళిదాసు గురించి చూద్దాం. మనకి కాళిదాసు గురించి చూడండి. ఈయన రాసినటువంటివి ఏంటి? అభిజ్ఞాన శాకుంతలం, మాలికాగ్నిమిత్రం, విక్రమోశ్వరీయం, రఘువంశం, మేఘదూతం, ఋతుసంహారం, కుమార సంభవం. ఈయన చాలా రాశాడండి. నాటకాలు రాశాడని చెప్పుకున్నాం, కావ్యాలు రాశాడని చెప్పుకున్నాం. అందులో నాటకాలు పై 3, అలాగే క్యారెక్టర్స్ కూడా చెప్పుకున్నాం ముందు క్లాస్లో. తర్వాత ఇవి కావ్యాలు అన్నమాట, రఘువంశ చరిత్ర గురించి ఇవన్నీ. అలాగే ఇది అమరకోశం రాశాడనమాట. ఎవరు? అమరసింహుడు. ఇది మొట్టమొదటి డిక్షనరీ. ఈ అందులో సంస్కృతంలో అన్ని పదాలకి ఒకే చోట మనకి సమాచారం లభించేటటువంటి గ్రంథస్థ పఠనాన్ని మనం నిఘంటువు అని అనొచ్చు. అలాగే తర్వాత చూసుకుంటే మనకి వాళ్ళ యొక్క కొడుకు ఎవరయ్యా అంటే మనకి కుమారగుప్తుడు. ఈ కుమారగుప్తుడే మనకి ఇంపార్టెంట్, ఎందుకంటే తరువాత కాలంలో మనకి రాజ్యాన్ని విస్తరించేటటువంటి వ్యక్తిగా మనం చెప్పుకోవచ్చు. ఈ యొక్క మొదటి కుమారగుప్తుడి కాలంతోనే మనకి ఏమైందంటే ఈ యొక్క ఈ యొక్క గుప్తుల యొక్క పతనం అనేటటువంటిది స్టార్ట్ అయిందని చెప్పొచ్చు. తర్వాత వారసులు కరెక్ట్గా లేక ఈ యొక్క గుప్త సామ్రాజ్యం అనేటటువంటిది విచ్ఛిన్నమైపోయింది. అయితే ఇతని బిరుదులు చూడండి: మహేంద్రాదిత్య, చంద్రప్రకాష్, వాగ్ర పరాక్రమ, అశ్వమేధ మహేంద్ర. ఈయన కూడా చేశాడనమాట అశ్వమేధ యాగాలు. అలాగే ఈయన గురించి మనకు ఎక్కడ తెలుస్తుంది అంటే ఈయన వేసేటటువంటి సాంచి శిలాశాసనం, గద్వా శిలాశాసనం, మందసర్, బిల్వర్ స్తంభశాసనం, దశపుర శాసనం ఎవరు రాశారు? వత్సభట్టి. అలాగే వారసత్వ యుద్ధంలో కుమారగుప్తునిచో ఓడింపబడినట్లుగా గోవిందగుప్తుడు. ఎవరయ్యా ఈ గోవిందగుప్తుడు అంటే కుమారగుప్తుడి యొక్క చేతిలో ఓడిపోయిన వాడు ఈ గోవిందగుప్తుడు. ఈ గోవిందగుప్తుడు తర్వాత ఎవరైతే వీళ్ళందరూ కూడా మలిగుప్తుల కింద మనం చెప్పొచ్చు. ఓకేనండి. అయితే వాళ్ళ యొక్క స్తూపాలు, శిలాశాసనాలు ఇంపార్టెంట్ మనకి. సాంచి శిలాశాసనం, అలాగే గద్వ, మందసర్, బిల్వర్ ఇది స్తంభ శాసనం. ఈ గృహ శాసనాలు అయితేనేమి, స్తంభ శాసనాలు అయితేనేమి, శిలాశాసనాలు అయితేనేమి అశోకుడి నుంచి మనకు మొదలయ్యాయి. ఓకేనండి. అయితే ఈయన చివరి వాడు అనమాట గుప్తుడి యొక్క పరిపాలన కరెక్ట్గా సాగిందని చెప్పడానికి. ఎందుకంటే తర్వాత చెప్పాను కదా, పుష్యభూతి వారు దండెత్తారు, వారిని ఓడించైతే పంపాడు, కానీ తర్వాత వచ్చేటటువంటి రాజులైతే పుష్యభూతి రాజులు వీళ్ళని ఆక్రమించుకున్నారు. అయితే హూనుల దండయాత్ర కూడా అప్పటికే మొదలైంది. అంటే క్రమక్రమంగా ఏమవుతుందంటే ఈ రాజ్యం అంతటికి కూడా ఒక్కొక్కరు అన్ని దిశల నుంచి మనకేంటంటే శత్రువులు అనేటటువంటి వారు ఎక్కువయ్యారనమాట. అలాగే మన కుమారగుప్తుడు ఏం చేశాడంటే స్కందగుప్తుడి యొక్క సహకారం తీసుకొని ఆ హ్యూనుల యొక్క దండయాత్రను అయితే అణిచివేశాడు. ఎవరు? మన యొక్క కుమారగుప్తుడు. అయితే రాగి నాణాలు మొదటగా వేసినటువంటి వ్యక్తి ఎవరయ్యా అంటే మనకి కుమారగుప్తుడు అని చెప్పొచ్చు. ఈ రాగి నాణాలు కూడా మనం చూసాం ఇందాకలా. ఓకేనండి. ఏనుగుపై స్వారీ చేస్తున్నట్టు, అశ్వమేధం చేస్తున్నట్టు, ఇవన్నీ మనం ఖడ్గమొగాలు వధిస్తున్నట్టు, అలాగే ఇవన్నీ చూసాం మనం. అయితే ఈయన నిర్మించిన ఆలయాలు ఏమైనా ఉన్నాయి అంటే మనం చూసుకుంటే
బుద్ధ రాతి బుద్ధ విగ్రహం మంకువార్ చాలా ఇంపార్టెంట్ అండి. ఇవన్నీ ఎక్కడున్నాయంటే మనకి ఇప్పుడు ఉండేటటువంటి చూడండి పాటలీపుత్రము, అలాగే ఇక్కడ ఉత్తరప్రదేశ్, ఓకేనండి ఇక్కడ, అలాగే ఈ పైన తక్షశిల, ఈ పైన ఇవన్నిటి దగ్గర అనమాట ఉంటాయన్నమాట ఈ ప్రాంతాలన్నీ కూడా. అలాగే కురిదందలో శివలింగం, నలంద విశ్వవిద్యాలయం ఇంపార్టెంట్. నలంద విశ్వవిద్యాలయాన్ని స్థాపించిన వ్యక్తిగా ఎవరయ్యా అంటే కుమారగుప్తుడు. మనం ఇందాక చెప్పుకున్నాం నలంద విశ్వవిద్యాలయం గురించి. ఈ నలంద విశ్వవిద్యాలయం అనేటటువంటిది యుహెత్సాంగ్ అనేటటువంటి గురించి చెప్పుకున్నాం. శ్రీగుప్తుడి కాలంలో మనకి సందర్శించినటువంటి ఒక చైనా యాత్రికుడి గురించి చెప్పుకున్నాం. ఆయన ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనకి ఇచ్చాడు. చాలా వైభవంగా మనకి వెలిగింది విశ్వవిద్యాలయ కేంద్రం ఏదయ్యా అంటే మనకి నలంద విశ్వవిద్యాలయం, అలాగే తక్షశిల. ఇవన్నీ కూడా ఎక్కువగా మనకి నలంద విశ్వవిద్యాలయం గురించి ఎవరు చెప్పారయ్యా అంటే మనకి యుహెత్సాంగ్. ఎందుకంటే ఇక్కడ 10,000కు పైగా విద్యార్థులు, 1,500కు పైగా ఉపాధ్యాయులు, విద్యాభ్యాసం అనేటటువంటిది 24 గంటలు, మరియు అన్ని రంగాలు తర్కము, మీమాంస, వేదగణితము, సూర్యగణిత సిద్ధాంతము, ఇలా అన్నిటి నుంచి వాస్తు, ఉపనిషత్తులు అన్నిటినీ ఇక్కడ మనకి చెప్పేటటువంటిది ఎక్కడయ్యా అంటే నలంద విశ్వవిద్యాలయం అని మనకు తెలియజేస్తుంది. అలాగే ముందు నుంచి మనం చెప్పుకున్నాం ఈ యొక్క ఏదంటే తటాకాల గురించి. ఈ తటాకాల గురించి ముందు నుంచి బౌద్ధ మతం నుంచి మనం చెప్పుకున్నాం, మౌర్యుల నుంచి సుదర్శన తటాకం, అలాగే కంటిన్యూషన్ అనేవి అవుతున్నాయన్నమాట. అయితే స్కందగుప్తుడు మనకు తెలుసు, ఈ పైన ఉండేటటువంటి వారే మనకి ఇక్కడ చూసుకున్నటువంటి కుమారగుప్తుడికి కొడుకు స్కందగుప్తుడు. ఆ స్కందగుప్తుడు సామంతుడు ఎవరయ్యా అంటే చక్రపాలితుడు. ఆయన కుమారుడు ఎవరయ్యా అంటే రుద్రదత్తుడు. ఆయనే సుదర్శన తటాకానికి మరమ్మతులు చేశారు. ఇది ఇప్పుడుండేది కాదు, ఇంతకు ముందు ఉండేటటువంటి మౌర్యుల కాలంలో చంద్రగుప్త మౌర్యుడు నిర్మించినటువంటిదే ఈ సుదర్శన తటాకం. ఆయన అప్పటి కాలం నుంచి ఇప్పటి వరకు మరమ్మతులు చేయించుకుంటూనే వస్తున్నారనమాట. ఈయనతో అయిపోయింది. ఈయనతో తర్వాత కాలమే మనకి మలిగుప్తుల కాలము అని అంటామన్నమాట. ఈ స్కందగుప్తుడి తర్వాత మనకి మలిగుప్తులు అనేటటువంటి వారు వస్తారు. అయితే ఆ మలిగుప్తుల మీద ఇంపార్టెంట్గా పెద్దగా మనకు అనిపించదు, ఎందుకంటే వాళ్ళు చేసిన యొక్క కృషి తక్కువగా ఉంటుంది. ఎవరయ్యా అంటే ఉదాహరణకి మనకి ఇప్పుడు ఈ స్కందగుప్తుడే తీసుకోండి, కుమారగుప్తుడి యొక్క కొడుకు ఈ స్కందగుప్తుడు. ఈయనే మనకి చివరి రాజు అని చెప్పొచ్చు అభివృద్ధిలో. ఎందుకంటే ఈయన 455 నుంచి 467 సంవత్సరాల మధ్యన పరిపాలించి దాదాపుగా మనకి బాహ్య దండయాత్రలు ఎక్కువగా అయ్యాయి అన్నమాట ఈయన కాలంలో. అయినా ఈయన చిన్నతనంలోనే వాళ్ళ యొక్క తండ్రితో యుద్ధం నేర్చుకోవడం వల్ల ఆ యొక్క దండయాత్రల్ని శక్తివంతంగా ఆపగలిగాడు. అలాగే హూనుల్ని ఒక పక్క నుంచి అణిచాడు. మధ్య ఆసియా నుంచి ఈ హూనులు అనేటటువంటి వారు బాగా దండయాత్రలకు వచ్చేవారు అనమాట ఎప్పుడూ కూడా. ఇది మన భారతదేశం అనుకుంటే ఈ పైన ఈ మధ్య ఆసియా అంతా కూడా మనకి వచ్చేవారు అనమాట. ఈ హూనుల్ని అణిచగలిగేటటువంటి సత్తా ఉన్న రాజు మనకి చివరి రాజు ఎవరంటే మనకి స్కందగుప్తుడే. అలాగే తర్వాత వచ్చేటటువంటి పుష్యమిత్రు శుంగులను కూడా ఓడించాడు. ఎవడయ్యా అంటే మనకి ఆ కాలంలో ఉండేటటువంటి సమకాలీనటువంటి పుష్యమిత్ర శుంగులు, వీళ్ళను కూడా ఓడించింది మన స్కందగుప్తుడే. మరి ఇవన్నీ మనకి ఎలా తెలుస్తున్నాయి అంటే మనకి బితరి స్తంభ శాసనం నుంచి ఇవన్నీ మనకు తెలుస్తున్నాయి. ఇలా మనకి స్కందగుప్తుడితో మనకి గుప్తుల యొక్క రాజులు అనేటటువంటిది అంతమవుతుంది. తరువాత వస్తారు మలిగుప్తులు, భానుగుప్తుడు, ఆ తర్వాత మనకి
గుప్తులు అంటే ఈ భానుగుప్తుడు కూడా చెప్పాలంటే మనకి 510 నుంచి మొదలవుతుంది ఈయన యొక్క శకం. అయితే క్షీణిస్తున్న సమయంలో ఈయన పరిపాలన మొదలుపెట్టాడు ఈ భానుగుప్తుడు. మొత్తానికి ఈ యూనులు దండయాత్ర ఆపలేదు. ఎలాగైతేనేమి స్కందగుప్తుడు ఆపగలిగాడు కానీ భానుగుప్తుడు అయితే ఆపలేకపోయాడు. చిన్న చిన్న రాజ్యాలకు గొడవలు వచ్చి వీళ్ళ యొక్క సామ్రాజ్యం విడిపోయింది. అలా ఈ యూనుల దండయాత్ర వల్ల ఏమైంది అంటే ఈ యొక్క భానుగుప్తుడి కాలంలోనే చివరగా స్కందగుప్తుడి కాలంలోనే పతనం మొదలైంది. భానుగుప్తుడికి ఇంకా పూర్తిగా క్షీణించిపోయింది అనమాట. ఏదంటే మన యొక్క గుప్తుల యొక్క సామ్రాజ్యంలో. అయితే ఆ తర్వాత కాలంలో మనకి భానుగుప్తుడి తర్వాత మనకి పురగుప్తుడు వస్తాడు. పురగుప్తుడు ఆయన తర్వాత మనకి బుధిగుప్తుడు వస్తాడు. బుధిగుప్తుడు. అయితే ఈ యొక్క గుప్తుల కాలంలో మనకి చూడండి, ఈ యొక్క బుధిగుప్తుడి కాలంలోనే 499 ఆ ప్రాంతం క్రీస్తు శకం మనకు ఆర్యభట్టం అనేటటువంటి వ్యక్తి ఈయన కాలంలోనే ఉండేవాడు అనేసి చెప్తున్నారు. కానీ మనకి చారిత్రక ఆధారాలు అయితే తక్కువగా లభించాయి, అంతగా చెప్పలేకపోతున్నాం. ఆ తర్వాత ఈయన వేసేటటువంటి ఈ యొక్క బుధిగుప్తుడు ఏం చేశాడయ్యా అంటే మనకి దామోదర్పూర్ రాగి పలకాలను వేశాడు. అక్కడ మనకు తెలుస్తుంది అనమాట ఈయన కూడా ఉన్నాడు అని. అలా మనకి గుప్తుల యొక్క సామ్రాజ్యం ఒక స్వర్ణయుగంగా వెలిగి తర్వాత హూనుల దండయాత్రల వల్ల మరియు బాహ్య కారణాల వల్ల మన యొక్క గుప్తుల యొక్క సామ్రాజ్యం అయితే పతనం అవ్వడానికి నాంది అయితే పలికింది. మొత్తానికి స్కందగుప్తుడు తర్వాత ఆగిపోయిందని మనం చెప్పుకోవచ్చు ఈ యొక్క గుప్తుల యొక్క సామ్రాజ్యం అనేటటువంటిది. ముఖ్యంగా హ్యూనుల యొక్క దండయాత్రల వల్ల క్షీణించింది, బలహీనమైనటువంటి వారసుల వల్ల పోయింది. అలాగే సామంత రాజులు ఉంటారా, తిరుగుబాటు చేస్తారు, వాళ్ళ వల్ల పోయింది. అలాగే ఈ యొక్క నిత్యము రాజ్యం యొక్క క్షేమాన్ని కాపాడటం గురించి ఆర్థికంగా బలహీనపడ్డాం, ఎందుకంటే యుద్ధాలకే ఎక్కువ ఖర్చు అయ్యేది. అలాగే కేంద్ర పాలన వల్ల కూడా బలహీనమని చెప్పొచ్చు. రాజే అంతా అధికారం అవడం వల్ల ఏమవుతుందంటే క్షేత్రస్థాయిలో పథకాలు అమలైతేనేమి, పన్నులు వసూలైతేనేమి కరెక్ట్గా జరిగేవి కాదు. కాబట్టి ఇవన్నీ కూడా మనకేమైందంటే గుప్తుల యొక్క పతనానికి దారితీసాయని చెప్పొచ్చు. తరువాతి సెషన్లో మనం గుప్తుల యొక్క పరిపాలన గురించి చెప్పుకుందాం. ఓకేనండి. ముందుగా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి కంటెంట్ ఇవ్వడానికైతే ట్రై చేస్తాను. ఓకేనా? ఎక్కడ ఇటువంటి కంటెంట్ అనేది మీకు దొరకదండి. ఓకేనా? సో మంచి కంటెంట్ ఇవ్వడానికైతే ట్రై చేస్తాను. ముందుగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ.